హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 9,50,000 రూపాయల ఫ్రెండ్లీ చిట్ గురించి మరియు 95,000 రూపాయల ఫ్రెండ్లీ చిట్ గురించి అయితే చూద్దామండి. వాటికి కట్టుబడి ఎలా వస్తుంది, నెల చీటిపాట అన్నది ఎలా వస్తుంది అన్నదైతే వీడియోలో చూద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక మీకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. 9,50,000 రూపాయల చిట్టి ఫ్రెండ్లీ చిట్టి అయితే కనుక అది 10 నెలలు 10 మంది సభ్యులు అయితే కనుక మనకి ఈ 10 నెలలు మనం పాడుకున్న నెలతో సహా దగ్గర 95,000 రూపాయలు చీటీ కట్టుబడి అన్నది వస్తుంది ఆ చీటీకి గాను. అంటే కొన్నిసార్లు ఏంటంటే పాట ఎక్కువ పోతే మనకు ఆ కట్టుబడి అనేది తగ్గుతుంది. కానీ వేసే ముందు మనకి ఒక ఐడియా అన్నది రావాలి. అయితే మొదటి నెల పాట అన్నది 1,35,000 రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి 8,15,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 81,500 అయితే పడుతుంది. ఏంటి కట్టుబడి అన్నది ఎలా వచ్చింది అంటే కనుక చీటీ ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తికి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఈ 10 మందికి సమానంగా డివైడ్ చేస్తారు. అప్పుడు ఆ 81,500 అనేది కట్టుబడి అవుతుంది ఆ నెల. తర్వాత పాట ఏదైతే 1,35,000 ఉందో దాన్ని చీటీ విలువ ఏదైతే 9,50,000 ఉందో దాంట్లోంచి లెస్ చేయగా వచ్చిన అమౌంట్ 8,15,000 రూపాయలు అనేవి పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. ఎప్పుడైనా సరే ఫ్రెండ్లీ చిట్లోని మనకి ఈ 10 నెలల్లో ఈ 10 మంది సభ్యులు అయితే కనుక అది 20 మంది సభ్యులైనా సరే ఆ సభ్యుల్లో ఒక సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన చీటీలు నిర్వహించే వ్యక్తి కూడా ఉంటారు. ఆయనది ఒక చీటీ అయితే ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే పాట ఏమీ పెట్టకుండా ఆ నెల మొత్తం చీటీ అమౌంట్ అనేది తీసుకుంటారు. అంటే రెండో నెల పాట ఏమీ ఉండదు. పాడుకున్న వ్యక్తి ఎవరవుతారు? చీటీలు నిర్వహించే వ్యక్తి అయితే అవుతాడు. మొత్తం 9,50,000 రూపాయలు అతనికి వస్తాయి. ఆ నెల కట్టుబడి వచ్చేసి 95,000 రూపాయలు అయితే పడుతుంది. అట్లాగే మూడో నెల పాట 1,05,000 రూపాయలు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 8,45,000 రూపాయలు అనేవి వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 84,500 రూపాయలు అయితే పడుతుంది. అట్లాగే నాలుగో నెల పాట 92,000 రూపాయలకు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి అమౌంట్ 8,58,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే మొత్తం 9,50,000లోంచి ఈ పాట అమౌంట్ 92,000 తీసేస్తే వచ్చింది పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది. అట్లాగే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఈ పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది? 8,79,500 కదా. అది సమానంగా 10 మందికి పంచగా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో 87,950 రూపాయలు ఆ నెల కట్టుబడి అయితే అవుతుంది. అట్లాగే ఆరో నెల పాట 54,000 రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 8,96,000 రూపాయలు అయితే వస్తుంది. ఈ 8,96,000 రూపాయలని మొత్తం ఈ 10 మంది సభ్యులకి ఈక్వల్గా పంచితే వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టుబడి అయితే అవుతుంది. అంటే 89,600 రూపాయలు అయితే కట్టుబడి ఆ నెల అయితే అవుతుంది. అట్లాగే ఏడవ నెల పాట 32,000 రూపాయలకి పోయినట్టయితే ఆ నెల పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో 9,18,000 రూపాయలు అయితే అవుతుంది. అట్లాగే ఆ నెల కట్టుబడి వచ్చేసి 91,800 రూపాయలు అయితే అవుతుంది. ఎనిమిదో నెల పాట 25,000 రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 9,25,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 92,500 రూపాయలు అయితే అవుతుంది. అలాగే తొమ్మిదో నెల పాట 10,300 రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 9,39,700 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 93,970 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా 10వ నెల పాడుకోవడానికి ఇంకా ఏ సభ్యుడు ఉండరు కాబట్టి అతను ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇంకా ఆ నెల పాట అన్నది ఏమీ నిర్వహించరు. ఏదైతే చీటీ విలువ ఉందో ఆ చీటీ విలువను బట్టి చీటీ నిర్వహించే వ్యక్తి పద్ధతిని బట్టి ఎంతో కొంత మినిమం అమౌంట్ అనేది కట్ చేసి మిగతా అమౌంట్ 9,50,000 రూపాయలు అనేది ఆ వ్యక్తికి ఆ లాస్ట్గా ఉన్న 10వ సభ్యుడికి అయితే ఇస్తారు. అంటే ఆ నెల పాట ఏమీ ఉండదు కాబట్టి కట్టుబడి అనేది పూర్తిగా వస్తుంది. 95,000 రూపాయలు అయితే ఆ నెల కట్టుబడి అయితే అవుతుంది. అట్లాగే 95,000 రూపాయల చీటీ అది 10 నెలలు 10 మంది సభ్యులు అయితే కనుక పాటది ఎలా వస్తుందో చూద్దామండి. ఈ 95,000 రూపాయల చీటీ వేసేటప్పుడు మనకి ముందుగానే తెలియాలి మొత్తం ఈ 10 నెలలు కూడా మనకి
కట్టుబడి అన్నది 7,000 నుంచి సుమారు 9,500 లోపు మనకి కట్టుబడి అన్నది ఉంటుంది అని చెప్పేసి. అది ఫ్రెండ్లీ చిట్ కాబట్టి మనకి కట్టుబడి అనేది మారుతూ ఉంటుంది. అదే కనుక మనకి కమిషన్ చిట్ అనుకోండి, ఏ నెల ఎంత కట్టాలి ఏంటి అన్నది అన్నీ ముందుగానే ఫిక్స్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు పాట పాడుకునే వ్యక్తికి వచ్చే అమౌంట్ కట్టుబడి అనేది ఎలా ఉంటుందో చూద్దాం. పాట అంటే ఏమీ లేదండి, చీట్లు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి చీటు విలువను బట్టి ఒక అమౌంట్ అయితే చెప్పేసి వదిలేస్తాడు. మిగతా 9 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు ఒక్కొక్క కొద్దిగా అమౌంట్ని అయితే పెంచుకుంటూ పోతారు. దాన్నే పాట అంటారు. ఎవరైతే ఏ సభ్యుడైతే ఇంకా పెంచడం ఆపేస్తాడో ఆ సభ్యుడి దగ్గర ఎప్పుడైతే ఆగిపోతుందో అతను ఆ చీటీ ఆ నెల పాడుకున్నట్టయితే అవుతుంది. మొదటి నెల ఈ పాట 25,000 రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 70,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 7,000 రూపాయలు అయితే పడుతుంది. అంటే నేను చెప్పాను కదండి, 25,000 ఏదైతే ఉందో దాన్ని 95,000 చీటీ విలువ కాబట్టి దానిలోంచి లెస్ చేస్తే వచ్చింది పాడుకున్న వ్యక్తికి వస్తుంది. కట్టుబడి అయితే కనుక పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని సమానంగా ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమందికి డివైడ్ చేస్తే వచ్చేది కట్టుబడి. రెండో నెల పాట అన్నది ఏమీ ఉండదు. పాడుకుని ఈ చీట్లు నిర్వహించే వ్యక్తిది కూడా ఒక చీటీ ఉంటుంది అనుకున్నాం కాబట్టి అతను పూర్తిగా పాట ఏమి నిర్వహించకుండా పూర్తిగా 95,000 రూపాయలు అయితే తీసుకుంటాడు. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 9,500 రూపాయలు అయితే పడుతుంది. అట్లాగే మూడో నెల పాట 20,500 రూపాయలు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 74,500 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 7,450 రూపాయలు అయితే పడుతుంది. అట్లాగే నాలుగో నెల పాట 17,000 రూపాయలు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 78,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 7,800 రూపాయలు అయితే పడుతుంది. ఇలాగా మనము ఫ్రెండ్లీ చిట్ కనుక వేస్తున్నట్టయితే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి నెల కూడా పాటకి పాడుకునేంత వరకు కూడా పాటకి వెళ్ళి పోటీ అనేది పెట్టాలి. అలా పోటీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పాట పెరుగుతుంది, మనకి వచ్చే కట్టుబడి అనేది తగ్గుతుంది. అట్లాగే ఐదో నెల పాట 15,000 రూపాయలు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 80,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి 8,000 రూపాయలు అయితే పడుతుంది. చూశారు కదా, మనకి పాట తగ్గుతుందనుకోండి కట్టుబడి పెరుగుతుంది, అదే పాట పెరుగుతుందనుకోండి కట్టుబడి అనేది తగ్గుతుంది. అది ఆ విషయాన్ని మనమైతే గమనించుకోవాలి. అట్లాగే ఆరో నెల పాట 13,000 రూపాయలకు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 82,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 8,200 రూపాయలు అయితే పడుతుంది. అట్లాగే ఏడో నెల పాట 12,000 రూపాయలకు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 83,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 8,300 రూపాయలు పడుతుంది. అట్లాగే ఎనిమిదో నెల పాట 10,000 రూపాయలకు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 85,000 రూపాయల వరకు వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 8,500 రూపాయలు అయితే పడుతుంది. తొమ్మిదో నెల పాట 5,000 రూపాయలకు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి 80,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి 8,000 రూపాయలు అయితే పడుతుంది. పదో నెల ఇంకా పాడుకోవడానికి ఏ సభ్యుడు ఉండడు కాబట్టి అతనికి ఇంకా ఏ పోటీ ఉండదు కాబట్టి లాస్ట్ చీటీ ఆయనదే కాబట్టి ఇంకా ఎలాంటి పాట ఉండదు. సో అప్పుడు చీట్లు నిర్వహించే వ్యక్తి మినిమం అమౌంట్ అనేది కట్ చేసి మొత్తం 95,000 రూపాయలు అయితే అతనికి ఇస్తారు. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 9,500 రూపాయలు అయితే పడుతుంది. ఇట్లాగా మనము చీట్లు వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది, టైంకి కట్టాలి అని చెప్పేసి. దీనివల్ల మనకి దానికి తోడు లంసమ్ అమౌంట్ అనేది ఒకేసారి అయితే అందుకుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.